హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఇక చూస్తున్నారా మేము ఎక్కడున్నామో? అదేనండి, రైల్వే స్టేషన్లో ఉన్నాము. 4 రోజులు గ్యాప్ వచ్చింది కదా వీడియో పెట్టేకి. ఏం లేదండి, అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ వెళ్ళాము, మైసూర్ ట్రిప్ వెళ్ళాము. అందుకే వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది. అందుకే ఈరోజు పెడుతున్నాను వీడియో. అయితే సారీ ఫర్ ద లేట్ అండి. ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ అయితే చెవులు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఈ స్టేషన్లో వచ్చేసి ట్రైన్స్ అనేటివి ఎక్కువ ట్రైన్స్ ఆగవండి, కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి. మిగతా ట్రైన్స్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మా లక్కీ ముందర 2 ట్రైన్స్ వెళ్ళాయన్నమాట, చాలా ఫాస్ట్గా. ఇంకా దాన్ని చూసి భయపడుతున్నాడు, అందుకే ఇలా చెవులు మూసుకొని ఉన్నాడు అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక లగేజ్ అనేది ఉంటుంది మాకైతే, అదే మా లక్కీ బెడ్షీట్ అనమాట. చూసారా, అది వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఇంకా మా ఆయన అయితే వాడి నోరు కూడా మూస్తున్నాడు, ముడికోతుల్లాగా ఉండవని చెప్తున్నాడు. ఇంకా తర్వాత మా ఆయన చూస్తూ ఉన్నాడు మొబైల్లో ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడ చూస్తున్నారా ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఇక్కడ ఈ ట్రైన్స్ ఫాస్ట్గా వెళ్ళడం చూసి మా లక్కీ భయపడుతున్నాడు అనమాట, అందుకే ఇలా చెవులు మూసుకుంటున్నాడు. ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే రానే వచ్చేసిందండి. ఇది వచ్చేసి కేరళ నుంచి వస్తుంది అనమాట. కేరళ నుంచి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అందరు బెంగళూరులోనే దిగేశారు. ట్రైన్ అంతా చాలా వరకు ఖాళీగానే ఉండింది. ఎందుకంటే బెంగళూరు నుంచి మైసూర్ అంటే ఒక 3 స్టాపుల వరకే ఉంటుంది కాబట్టి ట్రైన్ చాలా వరకు ఖాళీగానే ఉండింది. మా బెర్త్ అయితే ఫుల్ ఒక 10 మంది ఉన్నారండి. బెర్త్ అంతా మాదే అన్నట్టు ఫీల్ అయిపోయాం మేమైతే. ఇక్కడ మా ఆయనే మా లక్కీని చూడండి. ఇంకా మా ఆయన వచ్చేసి లక్కీకి నేర్పిస్తున్నాడు, చిక్కు చిక్కు బండి అని పాట ఉంటుంది కదా, రైమ్స్ అవి చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మా లక్కీ తినే టైం అనమాట. ఇలా డ్యాన్సులు, ఆటలు, పాటలు ఇట్లా పాడితేనే మా లక్కీ తింటాడు. అలా అన్ని వేషాలు వేస్తేనే అనమాట మా లక్కీ తినేది. ఇప్పుడు ఒకటే కాదండి, ట్రైన్లోనే కాదు ఇంట్లో కూడా అంతే. మా తిప్పులు ఇవే అనమాట. రోజు తినిపించాలంటే ఏదో ఒకటి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట మా లక్కీకి. ఇప్పుడు ట్రైన్ అయితే కేఆర్పురం స్టేషన్లో ఆపినారండి. మా స్టేషన్ తర్వాత ఇది నెక్స్ట్ స్టేషనే అనమాట. మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది. ఎప్పుడైనా విజయవాడ వెళ్ళాలంటే ఈ స్టేషన్ నుంచే వెళ్ళాలన్నమాట. ఈ స్టేషన్ తర్వాత నెక్స్ట్ స్టేషనే అండి మెజెస్టిక్ వస్తుంది అనమాట. మెజెస్టిక్ స్టాప్లో కూడా కొంచెం 10 నిమిషాలు ఆపుతారు అక్కడ కూడా. ఆ రోజు మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి 7:30 స్టార్ట్ అయిందండి. కానీ బెంగళూరు దాటేసరికి 9 అయిపోయిందండి. ఎందుకంటే ఈ కేఆర్పురం స్టేషన్లో ½ అన్ అవర్ ఆపారు. నెక్స్ట్ ఇంకా 2 స్టేషన్స్లో కూడా చాలా టైం పట్టింది. అసలు బెంగళూరు దాటేసరికి 9 అయిపోయిందండి ఆ రోజు. ఇందాక చెప్పాను కదా మీతో, మేము ఎక్కిన భోగి అంతా సగం వరకు ఖాళీగానే ఉండిందని. అందుకే మా లక్కీ అయితే ఇంకా మిడిల్ బర్త్ లేపి అందులో కూర్చోబెట్టాము. మేము తినాలి కదా టిఫిన్. ఇంకా మా లక్కీ తినిపించడం అయిపోయింది. ఇంకా మేము తినడం కోసం అందులో మా లక్కీని కూర్చోబెట్టామన్నమాట. ఒక్కొక్కరం ఒక బెర్త్లో కూర్చొని తింటున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి ఇలా దోశ తెచ్చుకున్నామండి. దోశ ఒకటే కాదు, ఇంకా పూరి, చపాతి అలాంటివి కూడా తెచ్చుకునే ఉన్నాము. మేమైతే ఆ రోజు 4K లేచామండి. 4K లేచి ఇలా దోశలు వేసుకొని ఇంకా పూరి, చపాతి అవి కూడా చేసుకున్నాము ఆఫ్టర్నూన్కి. ఏమో మైసూర్కి వెళ్ళాక అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, దొరకదా అని అలా ఇంట్లోనే చేసుకున్నాము ఆ రోజు పొద్దున్నే లేచి. మామూలుగా అయితే బెంగళూరు నుంచి మైసూర్ కంటే 2.5 అవరే అండి జర్నీ. కానీ మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి 4 అవర్స్ జర్నీ. ఎందుకంటే ఇది ఒక 5 స్టాప్స్ అవుతుందన్నమాట. ఇంకా మేము వెళ్ళాల్సిన టైంకి ఇది ఒక్క ట్రైనే ఉంది, అందుకోసం దీన్ని ఒకటే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, వెళ్తూ ఉంటే మధ్యలో ఎంత గ్రీనరీ ఉందో, చెట్లు అవన్నీ. కర్ణాటక సైడ్ అంటే ఎక్కువ కొబ్బరి చెట్లు, ఇంకా వక్క చెట్లు, ఇంకా ఇక్కడ వచ్చేసి పంట పొలాలు అవన్నీ బాగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారా కావేరీ నది. కర్ణాటక సైడ్ అంటేనే కావేరీ నీళ్ళండి, ఎక్కువ ఇక్కడ కావేరీ నీళ్ళే ఉంటాయి. ట్రైన్లో వెళ్తే ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుండిందండి. గ్రీనరీ కానీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అందరూ అంటుంటారు కేరళ సైడ్ ఎక్కువ కోకోనట్ వస్తూ ఉంటుందని, కానీ కాదండి, కర్ణాటక సైడ్ ఎక్కువ వస్తుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరు వచ్చినా కానీ కర్ణాటక సైడ్ వచ్చారంటే గమనించండి. ఇక్కడ కోకోనట్ షాపులలో చూసారంటే హాఫ్ చిప్పలాగా అమ్మరనమాట. కోకోనట్ షేప్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కోకోనట్ అనేది. ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కోకోనట్ని అటుక మీద వేసేసి ఒక 6 నెలల పాటు అట్లే పెట్టేస్తారండి. అందులో ఉన్న నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు, అదంతా పీల్చేసి అది అంత స్వీట్నెస్ అంతా ఆ కొబ్బరికి వచ్చేస్తుందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆ కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ట్రైన్లోకి అయితే స్నాక్స్ వస్తూనే ఉన్నాయండి. ఇంకా మా లక్కీ అయితే అప్పటికి కొన్ని స్నాక్స్ తినేసాడు. నేనైతే కాసేపు నిద్రపోయాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఇలా వీడియో తీస్తున్నాడు. ఈ వీడియో అంతా మా ఆయన తీసాడు అనమాట. ఈ గ్రీనరీ అంతా మా ఆయన తీసాడు ఈ వీడియో అంతా. ఇక్కడ చూస్తున్నారా, ఇది వచ్చేసి మద్దూరు వడ అండి. ఇది వచ్చేసి బియ్యపిండిలో ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేస్తారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. మేము దోశలకి ఎర్రకారం తెచ్చుకున్నాం కదా ఇంట్లో నుంచే, అది వచ్చేసి దీనికి యూజ్ అయిందండి. ఈ వడలో కొంచెం తీసుకొని తిన్నామన్నమాట.
ఈ ఉత్తది తింటే కొంచెం చప్పగా ఉండేదేమో, కారంతో తిన్నాం కదా చాలా టేస్ట్ ఉండింది, దీంతో తిన్నాము. ఈ 2 మద్దూరు వడ వచ్చేసి 30 రూపీస్ అండి. మామూలుగా అయితే మా లక్కీ బయట ఫుడ్ తినడు, ఆ రోజేమో ఈ మద్దూరు వడ నచ్చింది అనుకుంటా అడిగి మరీ తింటున్నాడు. 2 తీసుకున్నాం కదా, ఒకటేమో నేను తిన్నాను, ఒకటేమో మా ఆయన తిన్నాడు. ఇంకా మధ్యలో మా లక్కీ 2 ముక్కలు తిన్నాడు అంతే. ఆ 2 ముక్కలు కూడా వాడికి ఇష్టం ఉంటేనే తింటాడండి, లేకుంటే లేదు. వాడికి నచ్చింది కాబట్టి ఆ 2 ముక్కలు తిన్నాడు. బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళే రూట్లో మగ్దూర్ అనే ఒక ఊరు వస్తుందండి. ఆ మగ్దూర్ అనే ఊర్లోనే ఈ వడ ఫేమస్ అనమాట. అందుకే ఈ వడని మగ్దూర్ వడని అంటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడ మా లక్కీని చూడండి ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడియో తీస్తున్నామని తెలుసు కానీ చూడండి ఏం చేస్తున్నాడు, అని ఎక్కిరించడము అని చేయడం అలా చేస్తున్నాడు. కానీ మేము అనడం లేదు, బాగుంటుంది కదా పిల్లలు ఇలా ఉంటేనే. ఒక బెర్త్లో అంతా మేమే ఉన్నాం కదా, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజు అయితే. ఒక చోట ఉండడం లేదు, ఆ బెర్త్లోకి ఈ బెర్త్లోకి చేంజ్ అవుతూనే ఉన్నాడు, ఆడుకుంటూనే ఉన్నాడు ఆ రోజు. ఇంకా ఇక్కడ మా లక్కీ కటింగ్ అయితే చాలా బాగుంది కదా. ఈ కటింగ్లో అయితే మా లక్కీ చాలా ముద్దుగా ఉన్నాడండి. ఇంకా ఏంటి సడన్గా మైసూర్ ట్రిప్ అని అనుకుంటున్నారా? అదేం లేదండి, మా ఆయనకైతే ఒక 4 days లీవ్స్ వచ్చాయన్నమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. ఇంకా మా ఆయన వచ్చేసి ఎక్కడికైనా వెళ్దామని అన్నాడు. సరే ఇంకా దగ్గరలో ఎక్కడికైనా వెళ్దామని చూస్తే మైసూర్ దగ్గర కదా బెంగళూరుకి, అక్కడికి వెళ్దామని అనుకున్నాము. సరే వెళ్దామని ఫిక్స్ అయ్యాక ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము, ఒక ప్లాన్ వేసుకున్నాం అనమాట. అక్కడ ఎక్కడ ఉండాలి, ఒక రూమ్ తీసుకోవాలి కదా, దానికోసం ఒక రూము, ఇంకా అక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి అవన్నీ ఒక ప్లాన్ లాగా వేసుకున్నాము. ఇంకా మైసూర్లో రూమ్ అయితే మా ఆయన ఒకరోజు ముందే బుక్ చేశాడు అనమాట. ఒకరోజు ముందు బుక్ చేశాడు కానీ అది మాకు ఆఫర్లో వచ్చిందనమాట. దాని యాక్చువల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ. మేము ఆన్లైన్లో ఒకరోజు ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు చాలా తక్కువ పడిందండి. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను అనమాట రూమ్ ఎలా ఉందో. ఆ రూమ్ చూపించాక దాని ప్రైస్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి మళ్ళీ కావేరీ నది వచ్చింది. ఇక్కడే అనమాట మా ఆయన మా అత్తకు అప్పుడు తర్పణం చేశారనమాట. ఇక్కడికి వచ్చి బెంగళూరులో వాటర్ లేవండి, దానికోసం ఇక్కడ మైసూర్ దాకా వచ్చి శ్రీరంగపట్నంలో తర్పణం చేశారు. లాస్ట్ ఇయరే అనమాట ఇక్కడ చేసింది. మేము మైసూర్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి, వచ్చేసింది స్టేషన్ అయితే దగ్గరికి. ఇక్కడ గమనించారంటే ఇక్కడ పట్టాలు అనేటివి కొంచెం రౌండ్గా సి షేప్లో ఉంటాయి అన్నమాట. ఇదొక స్పెషాలిటీ అండి ఇక్కడ మైసూర్ స్టేషన్లో. ఇంకా మేము ట్రైన్ దిగుతూనే ఇంకా ఆటో బుక్ చేసుకోవాలి కదా. ఆటో ఎందుకు బుక్ చేసుకోవడం, ఆటో బయటే ఉంది కదా, ఆటో మాట్లాడుకుందామని చూసామా. కానీ ఆటో వాళ్ళు 100 రూపీస్ చెప్తున్నారండి. స్టేషన్ నుంచి ఒక 2 kilometers ఉంటుంది మా రూమ్ అయితే. కానీ అంత ఎందుకని మా ఆయన వద్దులే సరే అని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఆటో కూడా ఆన్లైన్లో అయితే 40 రూపీసే ఉందండి స్టేషన్ నుంచి మా రూమ్కి. ఇంకోటి ఏంటంటే ఓలాలో బుక్ చేసిన ఆటోలన్నిటిని లోపలికి అలో చేయరంట అండి ఆటో వాళ్ళు, బయటే ఉండాలంట. మేమైతే ఇంకా బయటికి నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాము, చాలా దూరం నడిచాము కొంచెము. ఫైనల్లీ మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే వచ్చేసిందండి. ఇదేనండి మేము బుక్ చేసుకున్న హోటల్ యూరా సిగ్నేచర్. ఈ హోటల్ యూరా సిగ్నేచర్ కి సంబంధించి మైసూర్లో ఒక 4-5 బ్రాంచ్లు ఉన్నాయండి. ఆటో వాళ్ళకి చెప్పామంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మేము ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఒక కరెక్ట్ లొకేషన్ పెట్టుకున్నాము, అందుకే కరెక్ట్గా వచ్చామన్నమాట. డైరెక్ట్ ఆటో వాళ్ళతో మాట్లాడుకున్నారంటే ఆటో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా ఇక్కడ మా లక్కీని చూడండి, ఇంకా వస్తూనే ఏదో ఒకటి కలబెడుతూనే ఉన్నాడు. ఇంకా వాడు ఏదో ఒకటి కొత్త కనిపిస్తుంది కదా, ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు. ఇంకా మా ఆయన ఏమో చెక్ ఇన్ ప్రాసెస్లో బిజీగా ఉన్నాడు, నేనేమో వీడియో తీసుకుంటున్నాను. ఇంకా అడుగుతున్నాడు అనమాట మా ఆయన మేడంని, ఒక రోజుకి రూమ్ ఎంత అవుతుంది మేడం అని అడుగుతున్నాడు. రూమ్ వచ్చేసి మేడం చెప్తుంది 1500 అవుతుందని చెప్తుంది. మా ఆయన చెప్తున్నాడు మాకు వచ్చేసి ఆఫర్లో 600కి వచ్చింది మేడం రూమ్ అని చెప్తున్నాడు. అప్పుడు మేడం చెప్తుంది అవును సార్ మాకైతే లాసే ఉంటుందని చెప్తుంది, ఇందులో మీరైతే లాస్ట్లో మంచి రేటింగ్స్ ఇవ్వాలని అంటుంది మేడం అయితే. ఎందుకంటే వాళ్ళకు రేటింగ్సే కదండి ఇంపార్టెంట్, రేటింగ్స్ ఇస్తేనే వాళ్ళకి కస్టమర్స్ కానీ ఎవరైనా వస్తారు. ఇదేనండి మేము ఆన్లైన్లో తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది మేలే కదా అండి. 1500 రూమ్ మాకు 600కే వచ్చిందంటే విత్ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో వచ్చింది. మాకు మార్నింగ్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు వాళ్ళు. 2 personsకి బాగా సరిపోతుందండి ఈ రూము. ఇంకా 3 persons అంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది, ఎక్స్ట్రా బెడ్ ఇస్తారు వాళ్ళు, అంటే ఒక $2000 పడుతుంది అనుకుంటా. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న యాప్ వచ్చేసి అగోడా యాప్, అందులోంచి బుక్ చేసుకున్నాం ఈ రూమ్ని అయితే మేము. ఇంకా రూమ్ అయితే చాలా బాగుందండి, అందులో లాకర్ కూడా ఇచ్చారు. మనం ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ అవన్నీ ఉన్నా కూడా ఆ లాకర్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోయామండి. మేము ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం కదా పూరి చపాతి అవన్నీ తినేసి రెడీ అయిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా రెడీ అయిపోయి ఇక్కడ మేము దగ్గరలో మాకు రూమ్ దగ్గరలో చర్చి ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మీ కిటికీలోంచి, ఆ చర్చి అండి. ఆ చర్చికి వెళ్తున్నాం ముందైతే మేము. ఈ చర్చి వచ్చేసి మైసూర్లోనే పెద్ద చర్చి
చర్చ్ అండి, ఫేమస్ అనమాట ఈ మైసూర్లో చర్చ్. అందుకే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలనుకున్నాము. అసలు కాసేపు కూడా పడుకోలేదండి. ఏమంటే మేము వచ్చింది అన్ని చూసేదానికి కదా, ప్లేసెస్ అక్కడ ఉన్న ప్లేసెస్, అందుకే టైం వేస్ట్ చేసుకోకూడదు అనిపించి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము తినేసి. మేము స్టేషన్ నుంచి రూమ్కి వచ్చేసరికి టైమే అప్పటికి 12 అయిపోయిందండి. ఇంకా తిని స్టార్ట్ అయ్యేసరికి రూమ్ నుంచి 2 o'clock అట్లా అయిందనమాట. ఇప్పుడు మేము వెళ్ళే చర్చ్ అయితే మా రూమ్ నుంచి 4 minutes అండి నడిచి వెళ్తే, చాలా దగ్గర అనమాట. అందుకే ముందైతే అక్కడికి వెళ్తున్నాం మేము. ఇంకా ఇక్కడ మా లక్కీ అయితే లిఫ్ట్ కనిపిస్తే చాలండి ఎప్పుడు నొక్కాలా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. మేము లిఫ్ట్ బటన్ ఎక్కడ నొక్కుతామో అని చెప్పి వాడే పరిగెత్తుకుంటూ వెళ్తాడు లిఫ్ట్ దగ్గరికి ముందైతే. ఇంకా మా రూమ్ పక్కన ఇది ఒక షాప్ ఉంది చూస్తున్నారా, స్పైసెస్ వరల్డ్ అని. ఇక్కడ చాలా చోట్ల ఉందండి ఇలా. ఇక్కడ ఏమన్నా స్పైసెస్ ఫేమస్ అనుకుంటా. ఇక్కడైతే ఫారినర్స్ కూడా వచ్చి ప్రే చేస్తూ ఉంటారండి ఈ చర్చిలో అయితే. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అని చెప్పాలి. ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద చర్చి చూడడం కాదు, చర్చిలోకి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. బయట నుంచి చిన్న చిన్న చర్చిలు చూసినాం కానీ ఎప్పుడు లోపలికి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంకా ఇక్కడ గుర్రబండి చూస్తున్నారా, నేనైతే మైసూర్లో ఇక్కడ చాలా ప్లేసెస్లో చూసానండి. ఇంకా మైసూర్ ప్యాలెస్ దగ్గర కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. మనం కొంత అమౌంట్ అని ఇచ్చామంటే వాళ్ళు దాని మీద కూర్చోబెట్టుకొని కొంత వరకు తిప్పుతారనమాట అందులో. ఇంకా ఈ చర్చి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటుందని చెప్పారు. మెయిన్ వర్కింగ్ డేస్లో ఇలా ఉంటుందని చెప్పారు. మేము వెళ్ళింది కూడా వర్కింగ్ డేస్లోనే కదా, కాబట్టి మేము వెళ్ళినప్పుడు అయితే అది ఓపెన్లోనే ఉంది చర్చ్ అయితే. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదండి చర్చికి. ఇంకా లోపల వీడియో అవన్నీ అలో లేదని చెప్పారు, కానీ వాళ్ళకి తెలియకుండా నేను ఎలానో వీడియో తీసుకున్నాను. ఇంకా లోపల అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఏదో ప్యాలెస్ చూసినట్టు అనిపించింది నాకు చర్చిని చూసింటే. ఇంకా లోపల అయితే చాలా సైలెంట్గా ఉన్నారు, అందరూ ప్రే చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా లక్కీ అయితే గోల చేస్తున్నాడు, ఏదో అరుస్తున్నాడు, సైలెంట్గా ఉండమని చెప్తున్నారు వాళ్ళైతే. ఇంకా అందుకోసమే మా ఆయన లక్కీని ఎత్తుకొని తిరుగుతున్నాడు, ఇంకా అరుస్తున్నాడని ఇంకా ఇలా ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఇది వచ్చేసి కింద అండి, లోపల కొంచెం లోపలికి వెళ్తూనే ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట. దాని కిందకి వెళ్తే ఇలా ఉంది. ఇలా ఎవరో ఉన్నారనమాట, నాకు వాళ్ళ నేమ్స్ అంత తెలియదండి. ఇంకా ఇక్కడైతే డబ్బులు వేసేదానికి కానీ ఏదో బాక్స్ లాగా పెట్టారనమాట. దానికి ఇక్కడ కానుక అని రాసింది, కెనడాలో రాసింది అనమాట కానుక అని. ఈ చర్చి నేమ్ వచ్చేసి సెయింట్ ఫిలోమినా చర్చ్ అండి. ఇంకా ఇక్కడైతే చిన్నగా మాట్లాడినా కూడా ఏదో రీసౌండ్ లాగా వినిపిస్తుందండి. ఇది కిందికి ఉంది కదా, ఏదో గుహలాగా ఉందన్నమాట. అందుకే మా లక్కీ అయితే అమ్మ అంటున్నాడు. అది అంటుంటే అది 3 సార్లు వినిపిస్తుంది. అది బయట వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. అది మాకు భయం అవుతుంది, అలా ఫారినర్స్ ఉన్నారు కదా, అలా ప్రేయర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా అంటారేమో అని. ఇక్కడ బ్లాక్ దాని మీద అన్ని రాసి పెట్టారు కదండి నేమ్స్ అన్ని. వీళ్ళంతా వచ్చేసి ఈ చర్చికి అప్పుడు డొనేట్ చేసింటారు కదా అమౌంట్, వాళ్ళ నేమ్స్ అన్ని ఇక్కడ రాసిన్నారనమాట. ఎక్కువైతే ఇంగ్లీష్ వాళ్ళ నేమ్సే ఉన్నాయండి ఇందులో. ఇంకా ఇక్కడ చూడండి జీసస్ క్రీస్ట్ పడుకున్నట్లు అంటే రెస్ట్ తీసుకున్నట్లు పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఈ చర్చ్ అంతా మొత్తం స్టోన్తోనే కట్టారంట అండి, ఎక్కడ సిమెంట్ అనేది యూజ్ చేయలేదంట. ఇదంతా చూసేసాక మేము అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా శ్రీరంగపట్నం వెళ్దాం అనుకున్నాం. అక్కడ నుంచి బయటకు వచ్చేసి చర్చి నుంచి ఇంకా ఆటో మాట్లాడుకుందాం అనుకున్నాం. ఫస్ట్ బస్ స్టాండ్కి మాట్లాడుకుందాం అనుకున్నాం ఆటోని. బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో వెళ్దాం అనుకున్నాం శ్రీరంగపట్నంకి అయితే. ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామండి బస్ స్టాండ్కి. ఆటో అతను వచ్చేసి నేనే తీసుకెళ్తాను, చెప్పండి సార్ శ్రీరంగపట్నంకి ఇంత అమౌంట్ అని చెప్తాను అని చెప్పాడు. ఆటో అతను అయితే ఒక అమౌంట్ చెప్పాడండి, మేము దానికి తగ్గించి చెప్పామన్నమాట. మేము 600 అని చెప్పాము. సరే మీరు చూడండి సార్, మీరు ఎన్ని ప్లేసెస్ చూస్తారో చూడండి, దాన్ని బట్టి మీరు దానిపైన అమౌంట్ వేసి ఇవ్వండి ఎక్స్ట్రా అని చెప్పాడు. సరేలే అని మేము ఒప్పుకున్నాము. అక్కడి నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము శ్రీరంగపట్నంకి. మేము ఫస్ట్ అయితే శ్రీరంగపట్నమే వెళ్దాం అనుకున్నామండి, కానీ ఆటో తను చెప్పాడు ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఉంది సార్, వచ్చేసి నిమిషాంబ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పాడు. సరే అని మేము ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళామన్నమాట, నిమిషాంబ టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి నిమిషాంబ టెంపుల్ అండి. అంటే ఆ అమ్మవారి పేరు నిమిషాంబ అంట, అంటే నిమిషాల్లోనే కోరికలు తీర్చే అమ్మవారి అని చెప్తారు. ఇక్కడ క్యూలోకి ఎంట్రీ కాకముందే ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉండిందండి, అక్కడ చెప్పులు వదిలేసి ఇక్కడ క్యూలోకి ఎంట్రీ కావాలన్నమాట. ఇక్కడ ఎంటర్ అయినాక మనం టికెట్ తీసుకోవాలి, మనకు కావాలని తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఇక్కడ మేమైతే టికెట్ తీసుకున్నామండి. టికెట్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అనమాట. ఆ టికెట్కి ఒక లడ్డు కూడా ఇస్తారు. ఇంకా మా లక్కీ అయితే అప్పుడు నిద్రపోయే టైం అండి, మధ్యాహ్నం టైం కదా, కానీ ఫేస్లో నిద్ర అనేది కనిపించలేదన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఫుల్ ఆడుతున్నాడు. అప్పుడైతే అక్కడ ఫోను కెమెరా అవన్నీ నాట్ అలౌడ్ అని ఉందండి.
అండి. మేమైతే టెంపుల్లోకి అయితే లోపలికి తీసుకొని వెళ్ళలేదు, బయట నుంచి అలా వీడియో తీసుకున్నాం అనమాట. ఇంకా లోపల అయితే అమ్మవారు వచ్చేసి గ్రీన్ కలర్ శారీలో ఉండింది. మా లక్కీ ఏమో లోపలికి వెళ్ళకముందే నాన్న అమ్మవారు గ్రీన్ కలర్లో ఉందని చెప్తున్నాడు. మాకే షాక్ అనమాట అమ్మవారిని చూసాక. అదేంది లక్కీ చెప్పినట్లే అమ్మవారు ఉంది అనుకున్నాము లోపల. ఇంకా అక్కడ మా లక్కీ అయితే గెస్ట్ చేశాడు అనుకుంటా. ఇక్కడైతే స్కూల్ పిల్లలు ఉన్నారు, ఒక ట్రిప్ లాగా వచ్చారనుకుంటా వాళ్ళంతా ఇక్కడికి. ఇక్కడ చిన్న టెంపుల్ వచ్చేసి సిద్ధి వినాయకుడు అండి. మీరు కూడా దండం పెట్టుకోండి ఈ వినాయకుడికి. ఇక్కడ వచ్చేసి హనుమాన్ అండి, ఆంజనేయ స్వామి. మా లక్కీకి ఇష్టమైన దేవుడు అని చెప్పాలి, కానీ మా లక్కీ ఆమె అంటాడు. ఆంజనేయ స్వామిలో ఆని లాస్ట్ అక్షరం 2 కలిపేసి ఆమె అని పిలుస్తూ ఉంటాడు. మాకు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇక్కడ చిన్న నదిలాగా ఉండిందనమాట. చిన్న నది అంటే ఎక్కువ నీళ్ళు లేవు అనుకోండి, వర్షాలు లేవు కదా, ఎక్కడ వర్షాలే లేవు, ఇక్కడ లేవు అక్కడ లేవు. మామూలుగా ఈ కావేరీ నది అయితే ఎక్కువ ఫ్లో ఉంటుందంట అండి. ఇక్కడ మేము ఇక్కడ స్టెప్స్ దిగాం కదా, ఆ స్టెప్స్లో కూడా వాటర్ వస్తూ ఉంటాయంట. కానీ ఇక్కడ వర్షాలు లేక అసలు నీళ్ళే లేవని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. నేనైతే మా లక్కీకి ఇంకో డ్రెస్ తీసుకొని రాలేదండి. మా లక్కీకి అయితే నీళ్ళు చూస్తే అదొక సంబరం అనమాట, ఏదో ఆడుకోవాలని చెప్తాడు నీళ్ళలోకి వెళ్ళి. ఇంకా మా ఆయన అలా పట్టుకొని ఉన్నాడు వాడిని, అలా కాళ్ళు పెడితే ఈతున్నాడు. ఇంకా కాసేపు ఉన్నాక ప్యాంట్ కూడా తీసేశాడు. ఇంకా అందుకోసమే మొత్తం డ్రెస్ తీయకుండా వాడు ప్యాంట్ ఒకటి తీసేశాడు మా ఆయన. ఇంకా తీసి ఇంకా నీళ్ళలో పెడితే కాళ్ళు ఒకటే మేము చేప పిల్లలాగా కొట్టుకుంటున్నాడు. కాళ్ళు పెడితే ఆడుతున్నాడు కదా, అది కాకుండా ఇంకా వాళ్ళ నాన్నతో వదిలేనా నేను నీళ్ళలోకి పోతా అని చెప్తున్నాడు, లోపలివే ఆడుకుంటా అని చెప్తున్నాడు. వద్దు, అది ఏమంటే నీళ్ళు అంత లోతు అంటే పైకి ఉన్నాయి కానీ అంత లక్కీ మైన ఉన్నాయండి, లక్కీ కన్నా కొంచెం ఎత్తే ఉన్నాయి. వదిలేసామంటే ఇంకా నీళ్ళలోకి వెళ్ళిపోతాడు. అందుకోసమే మా ఆయన అలా గట్టిగా పట్టుకొని ఉన్నాడు లక్కీని. మా లక్కీ కొంచెం సాటిస్ఫై అయినంత వరకు అలా ఆడుకున్న తర్వాత ఇంకా పైకి వచ్చేసాం అక్కడి నుంచి. ఇంకా అలా పైకి వస్తూనే ఇలా మిక్చర్ బండి ఉండిందండి, సోడాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ సోడాలో వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాం, మా లక్కీ అది కావాలన్నాడు. అందుకోసం అది తీసుకొని ఇద్దరం తాగుతున్నాము. తర్వాత ఇక్కడ బొరుగుల మిక్చర్ చేయించుకున్నాము. అది వచ్చేసి 30 రూపీస్ అనుకుంటారు బొరుగుల మిక్చరు. కర్ణాటక సైడ్ బొరుగుల మిక్చర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చేసి బొరుగుల మిక్చర్లో పబ్బిళ్ళలు ఉంటాయి కదా, ఆ పబ్బిళ్ళని ఇలా స్మాష్ చేసి అందులో వేస్తారు. ఇంకా దానిపైన సన్నకారాలు అవన్నీ వేసి ఇంకా క్యారెట్ తురుము అవన్నీ వేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అక్కడ సోడా తాగేసి ఇంకా ఆటో ఎక్కేసాము. ఆటో అయినా చాలా మంచివాడండి, మా కోసం చాలాసేపు వెయిట్ చేశాడు. ఇంకా బొరుగుల మిక్చర్ ఉంది కదా, ఇంకా అక్కడ ఆటోలో కూర్చొని తింటున్నాము. ఒక స్పూన్ మా లక్కీతో ఒక స్పూన్ తిన్నాడు, కొంచెం కారం ఉందిలేండి. ఇంకా కొంచెం కారం అనిపించి ఇంకా వద్దని చెప్తున్నాడు. ఇంకా నేను మా ఆయన తింటున్నాము అవి. ఇంకా మేమైతే నిమిషాంబ టెంపుల్ నుంచి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్తున్నాము. అది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట ప్యాలెస్ అంటే. ఈ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ వచ్చేసి శ్రీరంగపట్నంకి చాలా దగ్గరండి. ఈ మైసూర్ సైడ్ టిప్పు సుల్తాన్ సంబంధించి చాలా ఉన్నాయండి. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని, టిప్పు సుల్తాన్ సమాధి అని, ఇంకా టిప్పు సుల్తాన్ ఇంకా అప్పుడు బ్రిటిష్ వాళ్ళని జైల్లో పెట్టింటారు కదా, అవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయంట. ఇంకా ఇక్కడ ఈ చెట్లన్నీ చూస్తున్నారా, ఇవన్నీ సపోటా చెట్లు అంట అండి. ఇక్కడ సపోటా చెట్లు చాలా ఫేమస్ అంట. సపోటాలు ఇక్కడ తక్కువ కూడా పడతాయి అనుకుంటా రేటు. మేము ఎక్కిన ఆటోతో చెప్తున్నాడు, కావాలని తీసుకోండి సార్ సపోటాలు, ఇక్కడ బాగుంటాయి సపోటాలు అని చెప్తున్నాడు. మేమైతే వద్దని చెప్పాము. ఇక్కడ నుంచి ఇంకా రైట్ తీసుకుంటే మేము వెళ్ళాల్సిన టిప్పు సుల్తాన్ ప్యాలెస్ వచ్చేస్తుంది. ఇక్కడ నాకు ఒకటి నచ్చిందండి, అదేంటంటే బెంగళూరులో ఇన్ని చెట్లు అస్సలు లేవు ఎక్కడ చూసినా. ఇక్కడ చూస్తే మైసూర్లో ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయండి. చాలా బాగుంది ఇక్కడైతే, చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా ఫైనల్లీ మేము వచ్చేసామండి ప్యాలెస్కి అయితే. ఇక్కడ రోడ్డు సరిగా బాగాలేదండి, కొంచెం గుంతలు గుంతలు ఉందన్నమాట, అందుకే మొబైల్ కూడా షేక్ అయిపోతుంది, ఏమనుకోవద్దండి. ఇంకా లోపలికి ఎంటర్ అవుతూనే ఇక్కడ కూడా గుర్రం బండి ఉందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది దాన్ని చూస్తే. ఏమో మైసూర్కి వచ్చేటప్పటి నుంచి చాలా కనిపించాయి కదా, ఒకసారి ఎక్కాలని కూడా అనిపించింది, కానీ ఎక్కలేదు. ఈసారి కానీ మైసూర్కి వెళ్ళానంటే ఖచ్చితంగా ఎక్కుతానండి ఈ గుర్రం బండి నేను. ఇక్కడ కూడా స్కూల్ పిల్లలు ఉన్నారండి, ఇక్కడికి కూడా ఒక ట్రిప్ లాగా వచ్చారనుకుంటా వీళ్ళంతా. ఇంకా మేము ఆటో దిగుతూనే ఇక్కడ ఒక షాప్ ఉండిందండి. అప్పుడు ఆటోలో బొరుగులు తిన్నాడు కదా ఒక స్పూన్ లక్కి, కారం అయింది నోరు, నీళ్ళు తాగమంటే తాగలేదు, అందుకోసమే ఇలా ఇంకా జ్యూస్ తీసుకున్నాము. ఇంకా మా ఆయన అయితే ఆటో అన్నకు కూడా ఒక జ్యూస్ బాటిల్ ఇచ్చాడు. ఏమంటే ఆటో అన్న మధ్యాహ్నం నుంచి మాతోనే ఉన్నాడు కదా, భోజనం చేయలేదంట పాపము, అందుకే ఇలా జ్యూస్ తీయించాడు ఆటో అన్న కూడా. మా లక్క అయితే మజా తీసుకున్నాడు, నేనైతే ఇలా ఫ్యాంటా తీసుకున్నానండి. ఇంకా మా ఆయన వచ్చేసి పల్పి ఆరెంజ్ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ క్యూ చూస్తున్నారా, అదేం లేదండి అప్పట్లాగా ఇప్పుడు టికెట్స్ ఇక్కడ ఇవ్వడం లేదనమాట. ఇక్కడ వచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ లాగా పెట్టారు. మన మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి ఇట్లా స్కాన్ చేసామంటే దాని లింక్
వచ్చేసి పడుతుంది. ఆ లింక్లో మనం అమౌంట్ పే చేయాలి. అంటే ఎంట్రీ టికెట్ ఒక అమౌంట్ పే చేయాలన్నమాట. ఆ లింక్తో అమౌంట్ పే చేశాక మనకు ఒక మెసేజ్ లాగా వస్తుంది. ఆ మెసేజ్ని లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళకి చూపించామంటే మనము లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదేనండి టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చూడ్డానికి. దీనికి సమ్మర్ ప్యాలెస్ అని ఎందుకు వచ్చిందంటే పేరు, టిప్పు సుల్తాన్ గారు అప్పట్లో ఎక్కువ సమ్మర్లో ఇక్కడ గడిపే వాళ్ళంట అండి. అందుకే దీనికి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అని వచ్చింది. ఇంకా ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వగానే లోపల చాలా చల్లగా ఉండిందండి. బయట వేడిగా ఉండింది కదా, కానీ లోపల చాలా చల్లగా ఉండింది. అందుకేనేమో అప్పట్లో టిప్పు సుల్తాన్ గారు ఎక్కువ సమ్మర్లో ఇక్కడ గడిపేవారు. ఇక్కడ చుట్టూ చూస్తున్నారా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో కదా. చెట్లు అవన్నీ ఒక షేప్లో పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లాగా కనిపిస్తుంది చూస్తున్నారా, అవి వచ్చేసి పక్షులకు అండి, పావురాల కోసం కట్టారంట. ఇక్కడ గమనించారంటే ఎక్కువ పావురాలే ఉన్నాయి లోపల. ఇక్కడ మా లక్కీని చూడండి, చెయ్యి కూడా పట్టుకోవడం లేదు, ఏదో దారి తెలిసినట్లు వెళ్తూనే ఉన్నాడు జ్యూస్ తాగుతూ. ఈ మ్యూజియం ఎలా ఉంటుందంటే లోపల టిప్పు సుల్తాన్ గారు వాడినట్టు ఉంటాయి కదండి, కత్తులు, ఆయన వాడిన వస్తువులు, పాత్రలు, ఆయన వేసుకున్న డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి లోపల. అయితే ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుంది అనుకోండి. ఈ ప్లేస్కి మా ఆయన అయితే 2011లో వచ్చాడంట, మళ్ళీ ఇప్పుడు వచ్చాడని చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలానే ఉందని చెప్తున్నాడు ఇదంతా చూసి మా ఆయన. ఇక్కడ వీళ్ళు చేసే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. లోపల అవన్నీ అప్పుడు కట్టినట్టు కూడా ఇప్పుడు కూడా అలానే పెట్టారు, నీట్గా ఉంది లోపల కూడా. ఇంకా ఇక్కడ చెట్లకు నీళ్ళు పోస్తున్నారనమాట మేము వెళ్ళినప్పుడు. అంటే అది కొంచెం పైప్స్ పెట్టి ఒక డిఫరెంట్గా ఉంది చెట్లకు నీళ్ళు పోసేది కూడా. ఇంకా ఇక్కడ మా లక్కీని చూస్తున్నారు, ఎంత స్లోగా నడుస్తున్నాడు అంటే అంత స్లోగా నడుస్తున్నాడు. ఫాస్ట్గా నచ్చడం లేదు, మనం ఎంత చెప్పినా వినడం అనమాట. ఇంకా వాడి స్టైల్ వాందే, అసలు మాకు చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోతున్నాడండి. ఇంకా దీన్ని చూసి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు మా లక్కీ, ఇదేంది నాన్న అడుగుతున్నాడు. ఇది వచ్చేసి వాళ్ళ నాన్న చెప్తున్నాడు పిరంగి గుండ్లు దాంట్లో పెట్టి అప్పట్లో శత్రువుల్ని అదంతా పేల్చేవాళ్ళు అని చెప్తున్నాడు. అయితే నాకు ఒకటి కావాలి, నేను తీసుకొని పోదామని చెప్తున్నాడు మా లక్కీ. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అండి. లోపలికి వెళ్ళే ముందు అక్కడ స్కాన్ చేసాం కదా, మనకు మెసేజ్ వచ్చి ఉంటుంది. స్కాన్ చేశాక డబ్బులు కట్టాక ఆ మెసేజ్ని ఇక్కడ చూపించాలన్నమాట. అప్పుడే మనం లోపలికి అలో చేస్తారు వీళ్ళు. ఇంకా కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద బోర్డు లాగా ఉంది బయట. అది వచ్చేసి అందులో రాసి ఉంది టిప్పు సుల్తాన్ గారి గురించి. అందులో ఏముందంటే ఆయన వచ్చేసి 1750లో పుట్టారు, ఆయన మరణం వచ్చేసి 1799లో జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గోడలకి పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఆ పెయింటింగ్స్ అంతా అప్పట్లో ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని బాగా నలిపి దాంట్లో వచ్చిన జ్యూస్తో ఇలా పెయింటింగ్ చేశారంట. అందుకే ఇప్పటికి కూడా ఆ పెయింటింగ్స్ అనేటివి చెక్కు చెదరకుండా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న ఆయనే అండి టిప్పు సుల్తాన్ గారు. ఇక్కడ ఒకటే కాదండి, లోపల ప్రతి ఒక్క చోట గోడల మీద పెయింటింగ్స్ ఇలానే ఉన్నాయి. పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా లోపల కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. కానీ అప్పట్లో కట్టిన ఈ ప్యాలెస్ ఇప్పటికీ కూడా ఇలానే ఉందంటే చాలా గ్రేట్ కదా. ఇంకా బయట సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఫొటోస్ తీసుకోవాలి, వీడియో అలో లేదని చెప్పారు. మేమైతే ఇంకా ఫొటోస్ తీస్తున్నామని చెప్పి వీడియో తీస్తున్నాము. ఇంకా మీకు చూపించాలి కదండి వీడియో, అందుకోసం మేము ఇంత కష్టపడుతున్నాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి అప్పట్లో వాడిన చైర్ అవన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి మొత్తం శ్రీరంగపట్నం ఏరియా అదంతా అంట. ఇంకా ఆయన వాడిన గన్నులు, కత్తులు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఆయన వాడిన పాత్రలు ఇవి. ఇంకా ఆయన ప్యాంటు, ఇది ఆయన వేసుకున్న షర్టు, క్యాప్ అవన్నీ ఇక్కడ పెట్టారనమాట. ఇంకా ఇక్కడ గన్ను చూసి మా లక్కీ అయితే నాకు ఒక గన్ను కావాలని అడుగుతున్నాడు. ఏందో మా లక్కీ అది షాప్ లాగా అనుకుంటున్నాడో ఏమో, గన్ను కావాలని చెప్తున్నాడు. ఇంకా ఇది చూస్తున్నారా, కాపర్తో చేసిన ఫిరంగి అండి, అప్పట్లో వాడారనుకుంటా. ఇది పెట్టారు మ్యూజియంలో. ఇంకా లోపల అన్ని చూసేసి ఇంకా అలా బయటకు వచ్చేసామండి. ఇంకా మా లక్కీని చూస్తున్నారా, ఇంకా మా లక్కీకి ఆనందానికి అవధులు లేవన్నమాట. ఇంకా పరిగెత్తుతున్నాడు గడ్డి మీద. అక్కడ ఉడత కనిపించింది మా లక్కీకి, దాన్ని వెంటపడుతున్నాడు. ఇంకా మా లక్కీ అయితే దాన్ని ఉడత అనడం లేదు, ఎలక అని చెప్తున్నాడు. ఈ చెట్టుని చూస్తున్నారా, అప్పట్లో మా ఆయన 2011లో వచ్చినప్పుడు చెట్టు కింద ఫోటో తీసుకున్నాడంట. అందుకోసం ఇలా వీడియో తీసి చూపిస్తున్నాడు మీకు. కానీ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టో కదా. ఈ చెట్టు పెరిగేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టింటాదో ఏమో కదా. ఇక్కడ స్కూల్ పిల్లలంతా లోపల మ్యూజియంలో అవన్నీ చూసారు కదా, అవన్నీ ఒక బుక్లో నోట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు టీచర్లు చెప్తూ ఉన్నారనమాట. ఇది ప్యాలెస్ గురించి అంతా, చరిత్ర అంతా చెప్తున్నారు. మేము కూడా వింటూ ఉన్నాం, అందుకే వీడియో తీసుకున్నాము. ఇక్కడ చెట్టుని చూస్తున్నారా, చాలా బాగుంది కదా. చెట్టుకు ఫ్లవర్స్ అవి ఎంత బాగుండింది. ఇంకా ఇక్కడ వాటర్ చెప్పాను కదా, చెట్లకు వాళ్ళు నీళ్ళు పోస్తున్నారు, అదొక డిఫరెంట్గా ఉందని. ఇదేనండి పైప్ పెట్టేసి మొత్తం చుట్టూ తిరుగుతుంది. అది చుట్టూ మొత్తం ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకు నీళ్ళు పడుతుంది అది.
మీతో అప్పుడు చెప్పాను కదా పక్షులకు అదే పనిగా ఇలా గూడు కట్టారని, అదేనండి ఇది. ఇక్కడ చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో, లోపల అయితే ఇంకా చాలా ఉన్నాయి, మీకు కనిపించడం లేదు వీడియోలో అయితే. ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మేము ఇంకా మైసూర్లో చాలా ప్లేసెస్కి వెళ్ళామండి, అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.